అంటే ఫస్ట్‌లో ఇదే అసెంబ్లీ సాక్షిగా రాజధాని 30,000 ఎకరాలు తక్కువ కాకుండా చూడండి అన్న మనిషి వెంటనే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు లేడు, 3 ఇటుకలు కూడా లేవు. తర్వాత విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టమన్నాడు. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో పెట్టమన్నాడు. తర్వాత వైజాగ్ అన్నాడు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది ఏపీసీఆర్డీఏ లిమిట్. ఏం చెప్పేదండి? అంటే క్షణానికి రోజుకొక రంగు, రోజుకొక నిర్ణయం, రోజుకొక ఒపీనియన్, రోజుకొక స్టాండ్. ఈ విధంగా జోకర్లాగా బిహేవ్ చెయ్యకో అనేది షర్మిళమ్మ సొంత చెల్లెలు ఇస్తున్నటువంటి ప్రెస్ మీడియా సందర్భంగా ఒక సూచన. ఇదే మాట వీళ్ళు చెల్లి జన్మని ప్రశ్నించే విధంగా కామెంట్స్ చేశారు. చెల్లి కట్టుకున్న చీరని విమర్శించాడు రాజశేఖర రెడ్డి గారు. తల్లి మాట్లాడితే ఆమెని కూడా చంద్రబాబు నాయుడు గారు అనిపించారు అని చెప్పారు. ఈ మాటలు తట్టుకోలేక విజయం ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన నోటరీ చేసిన లెటర్లో నేను సొంత నిర్ణయాలు తీసుకోగలను, నాకు ఎవరు చెప్పక్కర్లేదు అంది. సో తల్లి చెల్లి ఇంత స్పష్టంగా జగన్ రెడ్డి గారి మీద ఘాటుగా అసలు వాస్తవాలు చెప్తా ఉంటే పబ్లిక్ మీడియా సమక్షంలో ఇంకా పబ్లిక్ చెప్పేది ఏంది?